హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పీఎం కిసాన్కి సంబంధించి కొత్తగా అప్లై చేయాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. మీరే మీ మొబైల్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేయండి. ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది, న్యూగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు విలేజ్కి సంబంధించి అంటే గ్రామీణ రైతు అయితే గ్రామీణ రైతు పైన క్లిక్ చేసుకోండి, లేదంటే పట్టణ రైతు అయితే పట్టణ రైతు పైన అయితే క్లిక్ చేసుకోండి. అంటే మీరు రూరల్ అర్బన్ అనేది అక్కడ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనకి పక్కన ఇమేజ్లో ఉన్న క్యాప్చర్ కోడ్ని పక్కన ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి. ఓటీపీ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయండి. సో ఇలా 2 టైమ్స్ అయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం స్టేటు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీది ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్లాక్ కూడా మీ మండలంనే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ విలేజ్, మీది ఏ విలేజో ఆ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్కడ మీ నేమ్ అనేది ఇవ్వండి. సో మీ ల్యాండ్ డాక్యుమెంట్ మీద మీ ఆధార్ కార్డు మీద ఒకేలా ఉండేది ఇవ్వండి. తర్వాత జెండర్ ఫిమేలా మేల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ జనరల్ అదర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫార్మర్ టైపు అదర్స్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఆధార్ కార్డు అంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఇస్తున్నారా ఏంటి ఇస్తున్నారా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆధార్ కార్డే ఇస్తాం కాబట్టి ఆధార్ క్లిక్ చేసుకొని అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబరు ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఇవ్వండి. తర్వాత మీ ఆధార్ కార్డుపై ఉన్న అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో అలాగే నెక్స్ట్ పిన్ కోడ్ కూడా మీరు అక్కడట ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఫాదర్ కానీ హస్బెండ్ కానీ సో మదర్ కానీ మీ గార్డియన్గా అంటే మీ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ లేదంటే మనకి ఫాదర్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అక్కడ అది ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఉంటుంది, అది మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన ఉంటుంది చూడండి. సో తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదైతే ఇక్కడ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు పీఎం కిసాన్కే అప్లై చేస్తున్నారు కాబట్టి సో ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సింగిల్గా మన పేరు మీద మాత్రమే ల్యాండ్ ఉందా లేదంటే జాయింట్గా అంటే మీతో పాటు ఆ ల్యాండ్ అనేది ఇంకొకరి పేరు మీద కూడా ఉంటే జాయింట్ అని క్లిక్ చేయండి. లేదు ఓన్లీ మీ ఒక్క పేరు పైన ఆ భూమి ఉంటే సింగిల్ అని ఇక్కడ క్లిక్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి కిందనే ల్యాండ్ డీటెయిల్స్ యాడ్ ల్యాండ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సర్వే ఖాతా నెంబరు అలాగే నెక్స్ట్ మనకి ఏరియా ఎంత ఉంది అంటే మీ పేరు మీద ల్యాండ్ ఎంత ఉంది అవన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ల్యాండ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి సో అక్కడ మనకి డేట్ అనేది అడుగుతుంది. సో 1/2/2019 అని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అని అక్కడట మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే కొనుక్కున్నాం కాబట్టి. సో ఒకవేళ మీకు గిఫ్ట్ కింద వస్తే అలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ల్యాండ్ డేటు అనేది ఇక్కడ అడుగుతుంది, అది కూడా మీరు ల్యాండ్ డేట్ అనేది ఇవ్వండి. అంటే మీరు మీ పేరు పైన ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. సో మీ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ ముందే మీరు పీడిఎఫ్ అనేది రెడీ చేసుకొని సో దాన్ని అయితే మీరు చూస్ ఫైల్పై క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు సబ్మిట్పై క్లిక్ చేసేయండి. సో అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో ఇలా మనం అప్లై చేసిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత అయితే మనకి ఈకేవైసీకి ఓపెన్ అవుతుంది. వెంటనే ఓపెన్ అవ్వదు. తర్వాత మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే సో నెక్స్ట్ టైం పీఎం కిసాన్ రిలీజ్ చేసేటప్పటికి మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.